నమస్తే, వెల్కమ్ టు లహరీస్ క్లాసెస్. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎగ్జామ్కి సంబంధించి ఇండియన్ పాలిటీకి సంబంధించి కొన్ని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ చూద్దాం. ఈ వీడియోలో రాజ్యాంగబద్ధ సంస్థలు అంటే కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉంటాయి కదా, వాటిపైన ఎంసీక్యూస్ నేను ఇచ్చాను. సో మొత్తం రివైజ్ చేసుకునేద్దాం. కాన్స్టిట్యూషనల్ బాడీస్ అన్నీ కూడా ఈ వీడియోలో కంప్లీట్ అయిపోతుంది. ఆల్రెడీ నేను ఇండియన్ పాలిటీకి సంబంధించి ముఖ్యమైన లెక్చర్స్ చేసున్నాను హైకోర్టు ఎగ్జామ్కి రిలేటెడ్. ఆ ప్లేలిస్ట్ని కమెంట్ సెక్షన్లో ఇస్తాను, మీరు కావాలంటే చూడండి. సో లెట్స్ బిగిన్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఈ ఫాలోయింగ్ ఆప్షన్స్లో ఏది కాన్స్టిట్యూషనల్ బాడీ అని అడుగుతున్నారు. ఎలక్షన్ కమిషన్. మిగిలినవి కాన్స్టిట్యూషనల్ బాడీస్ కాదనమాట. ఇప్పుడు నీతి ఆయోగ్ ఉంది, ఇది నాన్ కాన్స్టిట్యూషనల్ నాన్ స్టాట్యుటరీ బాడీ. అంటే ఏ కాన్స్టిట్యూషన్లో ఏ ఆర్టికల్లో నీతి ఆయోగ్ అనేది లేదు, మెన్షన్ చేయలేదు. అండ్ ఆల్సో నాన్ స్టాట్యుటరీ అంటే ఇది ఏది యాక్ట్ ద్వారా రాలేదు ఈ నీతి ఆయోగ్ అనేది. ఇది ఒక క్యాబినెట్ కమిటీ యొక్క ఎగ్జిక్యూటివ్ డెసిషన్ అన్నమాట. క్యాబినెట్ మినిస్టర్స్ తీసుకున్న డెసిషన్లో ఒక రెజల్యూషన్ ద్వారా నీతి ఆయోగ్ అనే థింక్ ట్యాంక్ని తీసుకొని వచ్చారు. అంతేగాని ఇది ఏది కాన్స్టిట్యూషన్ బాడీ కాదు అండ్ స్టాట్యుటరీ బాడీ కూడా కాదు. ఎలక్షన్ కమిషన్ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీనే. ప్లానింగ్ కమిషన్ ఇప్పుడు లేదు. సో ప్లానింగ్ కమిషన్ని నీతి ఆయోగ్ రీప్లేస్ చేసింది. ఎన్హెచ్ఆర్సీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది ఒక యాక్ట్ ద్వారా తీసుకొని వచ్చారు, 1993 యాక్ట్ ద్వారా. సో ఈ ఫాలోయింగ్లో ఓన్లీ ఎలక్షన్ కమిషన్ మాత్రమే కాన్స్టిట్యూషనల్ బాడీ. సో కాన్స్టిట్యూషనల్ బాడీ అంటున్నాం కదా, ఏ ఆర్టికల్లో మెన్షన్ చేయబడింది ఎన్నికల కమిషన్, ఎలక్షన్ కమిషన్ అంటే ఆర్టికల్ 324. సో ఆర్టికల్ 324లో ఎలక్షన్ కమిషన్ ఉంది. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది. నెక్స్ట్ ఆర్టికల్ 280 చూడండి. ఆర్టికల్ 280లో ఫినాన్స్ కమిషన్ ఉంటుంది కదా, అది ప్రతి 5 సంవత్సరాలు లేకపోతే అంతకంటే తక్కువ టర్మ్లో ఒక ఫినాన్స్ కమిషన్ని ప్రెసిడెంట్ కాన్స్టిట్యూట్ చేయాలి అని మెన్షన్ చేయబడి ఉంటుంది ఆర్టికల్ 280లో. ఆర్టికల్ 148 ఏమో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సిఏజీని మెన్షన్ చేస్తుంది. ఆర్టికల్ 315 ఏది యూపీఎస్సీ అండ్ అదర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి అని మెన్షన్ చేసి ఉంటుంది. నెక్స్ట్ ఏ బాడీ ఎలక్షన్స్ని నిర్వహిస్తుంది అంటే ఎన్నికల కమిషన్. ఎలక్షన్ కమిషన్ ఉంది కదా, ఇదేమో లోక్సభకి, రాజ్యసభకి అండ్ స్టేట్లో ఎమ్మెల్సీస్ వీళ్ళ యొక్క ఎలక్షన్ని చూసుకునేది ఎలక్షన్ కమిషన్ అనమాట. ఇప్పుడు మనకి ప్రతి రాష్ట్రాలకి స్టేట్ ఎలక్షన్ కమిషన్స్ అని ఉంటాయి. ఈ స్టేట్ ఎలక్షన్ కమిషన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయి కదా, లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే మున్సిపాలిటీస్, పంచాయత్స్, కార్పొరేషన్స్ వీటి యొక్క ఎలక్షన్స్ని చూసుకునేది స్టేట్ ఎలక్షన్ కమిషన్స్. అదే స్టేట్లో ఎమ్మెల్సీస్ యొక్క ఎలక్షన్స్ని చూసుకునేది ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అన్నమాట. సో అది డిఫరెన్స్. హూ అపాయింట్స్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అపాయింట్ చేసేది ప్రెసిడెంట్. ఓకే, మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ప్రస్తుతం ఉన్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు అని. విచ్ కాన్స్టిట్యూషనల్ బాడీ ఆడిట్స్ గవర్నమెంట్ అకౌంట్స్. ప్రభుత్వ ఖాతాలను ఆడిట్ చేసే రాజ్యాంగబద్ధ సంస్థ ఏది అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, ఆర్టికల్ 148. అదే క్వశ్చన్. సిఏజీ ఏ ఆర్టికల్లో ప్రస్తావించబడింది అంటే ఆర్టికల్ 148. విచ్ బాడీ కండక్ట్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ యూపీఎస్సీ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఎవరు కండక్ట్ చేస్తారు అంటే యూపీఎస్సీ. నెక్స్ట్ యూపీఎస్సీ ఏ ఆర్టికల్లో మెన్షన్ చేయబడింది ఆర్టికల్ 315. నెక్స్ట్ ఏ సంస్థ సెంటర్ అంటే కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీని సిఫార్సు చేస్తుంది అంటే ఫినాన్స్ కమిషన్, ఆర్టికల్ 280. సో అదే క్వశ్చన్, ఫినాన్స్ కమిషన్ ఏ ఆర్టికల్లో మెన్షన్ చేశారు అంటే 280 ఆర్టికల్లో. నెక్స్ట్ ఇప్పుడు ఎవరిని రిక్రూట్ చేసుకోవాలి పబ్లిక్ సర్వెంట్స్గా అని ప్రెసిడెంట్కి సలహా ఇచ్చేది ఎవరు అంటే యూపీఎస్సీ. ఎప్పుడు కానీ చూడండి, యూపీఎస్సీ జస్ట్ ఒక లిస్ట్ని ఇస్తుంది అంతే. ఈ క్యాండిడేట్స్ని మేము సెలెక్ట్ చేసుకున్నాము, వీళ్ళని మీరు రిక్రూట్ చేసుకోవచ్చు అన్నట్లు. సో యూపీఎస్సీ ఒక రిక్రూటింగ్ బాడీ మాత్రమే అనమాట, కానీ అపాయింట్మెంట్ చేసేది ఇవంతా చేసేది ప్రెసిడెంట్ అండ్ గవర్నమెంట్. నెక్స్ట్ ఫినాన్స్ కమిషన్ యొక్క టెన్యూర్ ఏంటి 5 years. ప్రస్తుతం ఏ ఫినాన్స్ కమిషన్ నడుస్తూ ఉంది మీకు తెలిస్తే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. హూ అపాయింట్ సిఏజీని ఎవరు అపాయింట్ చేస్తారు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రాష్ట్రపతి. ఏ బాడీ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ని కండక్ట్ చేస్తుంది అంటే ఎలక్షన్ కమిషన్.
ఎలక్షన్ కమిషనే ఎలక్టోరల్ రోల్ని ప్రిపేర్ చేస్తుంది. అంటే మనం ఓటర్ లిస్ట్ అంటాం కదా, ఓటర్ లిస్ట్ దాన్ని ఎలక్టోరల్ రోల్ అని పిలుస్తారనమాట. సిఏజీని రిమూవ్ చేసే విధానం ఎవరికి సిమిలర్గా ఉంటుంది, ఎవరితో సమానంగా ఉంటుంది అంటే సుప్రీంకోర్టు జడ్జి. ఇది ఇంపార్టెంట్ బిట్. సుప్రీంకోర్టు జడ్జిని పార్లమెంట్లో 2 హౌసెస్ ఉంటాయి కదా, లోక్సభ, రాజ్యసభ, వాళ్ళు ఒక రెజల్యూషన్ పాస్ చేసి స్పెషల్ మెజారిటీతో ఆ రెజల్యూషన్ని పాస్ చేసి రిమూవ్ చేస్తారనమాట. సేమ్ విధానం, సేమ్ ప్రాసెస్సే సిఏజీ రిమూవల్లో కూడా ఉంటుంది. గ్రౌండ్స్ ఏంటి అంటే ఇన్కెపాసిటీ ఆర్ ప్రూవ్డ్ మిస్బిహేవియర్ ఇదన్నమాట గ్రౌండ్స్. నెక్స్ట్, ఏ సంస్థ రాష్ట్రపతికి నివేదికలను సమర్పిస్తుంది అంటే ఇవన్నీ ఈ ఆప్షన్స్లో ఉన్నవన్నీ సిఏజీ, యూపీఎస్సీ, ఫినాన్స్ కమిషన్ అందరూ కూడా ప్రెసిడెంట్కి రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. అండ్ దెన్ ప్రెసిడెంట్ పార్లమెంట్లో ఆ రిపోర్ట్స్ని ప్రవేశపెడతారనమాట. నెక్స్ట్, ఎలక్టోరల్ రోల్స్ని, ఓటర్ జాబితాని ఏ సంస్థ తయారు చేస్తుంది అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. యూపీఎస్సీ చైర్మన్ని కూడా ఎవరు అపాయింట్ చేస్తారంటే ప్రెసిడెంట్. ఏ బాడీ ఈవెన్ రాష్ట్రాల ఖాతాలని కూడా ఆడిట్ చేస్తుంది అంటే సిఏజీ, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ డీలిమిటేషన్ని కూడా, నియోజకవర్గాల విభజన డీలిమిటేషన్ కమిషన్ అంటారు కదా, సో ఆ కమిషన్కి సంబంధించిన రాజ్యాంగబద్ధ సంస్థ ఏంటి అంటే ఎన్నికల కమిషన్. సో దీన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఎన్నికలు నిర్వహిస్తారు, సీట్స్ అవి ప్రిపేర్ చేస్తారనమాట. టెన్యూర్ ఆఫ్ సిఏజీ యొక్క పదవీ కాలం ఏంటి అంటే 6 years ఆర్ 65 years. సేమ్ ఎలక్షన్ కమిషనర్ కూడా ఇదే పదవీ కాలం, 6 years ఆర్ 65 years. ప్రెసిడెంట్స్కి ఎలక్షన్ని ఎవరు కండక్ట్ చేస్తారంటే అది కూడా ఎలక్షన్ కమిషనే. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ఎంపీలు, లోక్సభ ఎంపీలు, రాజ్యసభ ఎంపీలు, తర్వాత స్టేట్స్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వీళ్ళందరి యొక్క ఎన్నికను చూసుకునేది ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. యూపీఎస్సీ ఎవరికి రిపోర్ట్ సబ్మిట్ చేస్తుంది అంటే ప్రెసిడెంట్కి. ఏ సంస్థని ప్రజా ఆర్థిక వ్యవస్థకు కాపలాదారుగా పిలువబడతారు అంటే ఏ బాడీ వాచ్ డాగ్ ఆఫ్ పబ్లిక్ ఫినాన్స్ అని ఇంగ్లీష్లో అంటారనమాట. ఆ బాడీని అలా పిలుస్తారు అంటే సిఏజీని, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ని. నెక్స్ట్, ప్రభుత్వ ఖర్చులపై జవాబుదారీతనాన్ని నిర్ధారించే సంస్థ ఏది అంటే అది కూడా సిఏజీనే. ఏ రాజ్యాంగబద్ధ సంస్థ ప్రమోషన్స్ని అడ్వైజ్ చేస్తుంది అంటే యూపీఎస్సీనే. ఫినాన్స్ కమిషన్ దేనికి సంబంధించిన పన్నులను చూసుకుంటుంది అంటే ట్యాక్స్ డిస్ట్రిబ్యూషన్, పన్నుల పంపిణీ. ఇప్పుడు 16th ఫినాన్స్ కమిషన్ జరుగుతోంది కదా, 41% ట్యాక్స్ డెవల్యూషన్ టు స్టేట్స్ 41%గా నిర్ణయించిందనమాట. సో సెంట్రల్ ట్యాక్స్ షేర్లో ప్రతి రాష్ట్రానికి రాష్ట్రాలకు అన్నీ కలిపి 41% ట్యాక్స్ షేర్ వెళ్తుంది. సో అది నిర్ణయించేది ఎవరు అంటే ఫినాన్స్ కమిషన్. సో లోక్సభ ఎలక్షన్స్ ఎవరు నిర్వహిస్తారు అంటే అది కూడా ఎన్నికల కమిషన్, ఎలక్షన్ కమిషనే. సిఏజీ రిపోర్ట్స్ని ఎవరు పరిశీలిస్తారు అంటే పార్లమెంట్లో కొన్ని కమిటీస్ ఉంటాయన్నమాట, ఆ కమిటీస్ పరిశీలిస్తుంది. ఏ కార్యనిర్వాహక సంస్థ స్వతంత్రంగా పనిచేస్తుంది అంటే ఎలక్షన్ కమిషన్, యూపీఎస్సీ, సిఏజీ ఇవన్నీ కూడా. విచ్ బాడీ కెన్ డిస్క్వాలిఫై ఎంపీస్ని డిస్క్వాలిఫై చేయొచ్చు ఆన్ సర్టన్ గ్రౌండ్స్. ఎవరు డిస్క్వాలిఫై చేయొచ్చు అంటే ఎన్నికల కమిషన్, ఎలక్షన్ కమిషన్. సో రిక్రూట్మెంట్ రూల్స్కి సంబంధించి బాధ్యత తీసుకునే సంస్థ ఏది అంటే యూపీఎస్సీ. ఫినాన్స్ కమిషన్ ప్రతి 5 సంవత్సరాలకి ప్రెసిడెంట్ కాన్స్టిట్యూట్ చేస్తారు, ప్రతి 5 సంవత్సరాలు ఆర్ ఈవెన్ లెస్సర్ దాన్ 5 years అనమాట. ట్రాన్స్పరెన్సీ, పారదర్శకతను ఎన్ష్యూర్ చేసే బాడీ ఏంటి అంటే ఎలక్షన్ కమిషన్. ఈవెన్ పిఎస్యూస్కి, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఉంటాయి కదా, ఆ యూనిట్స్ కూడా ఆడిట్ నిర్వహించేది సిఏజీనే. సో ఏ బాడీ ఫాలోయింగ్లో జస్ట్ అడ్వైజరీ ఇన్ నేచర్, జస్ట్ వాళ్ళ అడ్వైజ్ ఇస్తుంది, అది గవర్నమెంట్ పాటిస్తుందా లేదా అనేది గవర్నమెంట్ ఇష్టం అనమాట. సో యూపీఎస్సీ అది. ఏ బాడీ స్టేట్స్కి, రాష్ట్రాలకి గ్రాంట్స్ని మంజూరు చేస్తుంది అంటే రికమెండ్ చేస్తుంది అంటే ఆర్థిక సంస్థ, ఫినాన్స్ కమిషన్. బై ఎలక్షన్స్ని కండక్ట్ చేసేది కూడా ఎలక్షన్ కమిషనే. యూపీఎస్సీ మెంబర్స్ యొక్క టెన్యూర్ ఏంటి? యూపీఎస్సీ మెంబర్స్ యొక్క టెన్యూర్ 6 years ఆర్ 62 years.
ఏ బాడీ పబ్లిక్ ఫండ్స్ని మిస్యూజ్ కాకుండా చూసుకుంటుంది, దుర్వినియోగం కాకుండా చూసుకుంటుంది అంటే అది సిఏజీ. ఎలక్టోరల్ స్కెడ్యూల్ని ప్రిపేర్ చేసే సంస్థ ఏది అంటే ఎన్నికల కమిషనే. ఫినాన్స్ కమిషన్ ఈజ్ ఫార్మ్డ్ ఫర్ ఎవ్రీ 5 years. ఫినాన్షియల్ ఫెడరలిజం ఆర్థిక సమాఖ్య వ్యవస్థను నిర్ధారించే సంస్థ ఫినాన్స్ కమిషనే. గార్డియన్ ఆఫ్ పబ్లిక్ పర్సన్ పిలువబడేది సిఏజీ. నెక్స్ట్ ఇప్పుడు మిగిలిన కాన్స్టిట్యూషనల్ బాడీస్ కూడా చూద్దాం. ఆర్టికల్ 76 కింద టాప్ లీగల్ అడ్వైజర్గా భారత ప్రభుత్వానికి ప్రధాన న్యాయ సలహాదారులుగా ఉంటారు. వాళ్ళని ఏమని పిలుస్తారు అంటే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 76 అన్నమాట. అదే ఇది యూనియన్కి. అదే స్టేట్స్కి స్టేట్ లీగల్ అడ్వైజర్గా ఉంటారు. వాళ్ళని అడ్వకేట్ జనరల్ ఆఫ్ స్టేట్ అంటారు. అడ్వకేట్ జనరల్ ఆఫ్ స్టేట్. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరి చేత నియమించబడతారు అంటే రాష్ట్రపతి చేత. లీగల్ అడ్వైజర్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ అది చెప్పాను కదా, అడ్వకేట్ జనరల్ అనేది ఏ ఆర్టికల్లో మెన్షన్ చేశారంటే ఆర్టికల్ 165. ఎవరు నియమిస్తారు అడ్వకేట్ జనరల్ ఆఫ్ స్టేట్ కంటే గవర్నరు. నెక్స్ట్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్ ఏ ఆర్టికల్లో మెన్షన్ చేశారు అంటే ఆర్టికల్ 338. సో ఎందుకు ఈ కమిషన్ వచ్చింది అంటే టు ప్రొటెక్ట్ ద రైట్స్ ఆఫ్ షెడ్యూల్డ్ కాస్ట్ పీపుల్స్, టు ప్రొటెక్ట్ ఎస్సీ రైట్స్ అనమాట, ఆప్షన్ బి. నెక్స్ట్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఏ ఆర్టికల్లో మెన్షన్ చేశారు అంటే ఆర్టికల్ 338A. సో ఆర్టికల్ 338 మళ్ళీ 338A అండ్ 338B చాలా ఇంపార్టెంట్. సో నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎవరి సంక్షేమం కోసం పనిచేస్తుంది అంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్ కోసం. నెక్స్ట్ ఆర్టికల్ 338B అని చెప్పాను కదా, అది వచ్చి నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించినది. సో నేషనల్ కమిషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆర్టికల్ 338Bలో మెన్షన్ చేయబడింది. మెయిన్ ఫంక్షన్ ఏంటి నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి అంటే బీసీల హక్కులను రక్షించడం. నెక్స్ట్ స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ ఏ ఆర్టికల్లో మెన్షన్ చేశారు అంటే ఆర్టికల్ 350B. ఆర్టికల్ 350Bలో అల్పసంఖ్యాకుల ప్రత్యేక అధికారి, భాషా అల్పసంఖ్యాకులు, ఇప్పుడు చాలా తక్కువ మంది మాట్లాడే భాష ఉంది, అలాంటి వాటిని వాళ్ళు ఆ తెగలు ఉంటారు కదా, వాళ్ళు ఆ భాషని రక్షించుకోవచ్చు. వాళ్ళలో ఒకరిని అధికారిగా నియమిస్తారనమాట. సో వాళ్ళు ప్రొటెక్ట్ చేయడానికి కృషి చేస్తారు. నెక్స్ట్ ద రోల్ ఆఫ్ స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ ఈజ్ టు సేఫ్గార్డ్ లింగ్విస్టిక్ మైనారిటీస్. భాష అల్పసంఖ్యాకులు ఉంటారు కదా, వాళ్ళ యొక్క హక్కులని రక్షిస్తారు ఈ స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ అండర్ ఆర్టికల్ 350B. సో ఇవి ముఖ్యమైన క్వశ్చన్స్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి నేను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్.